మన ఆధ్యాత్మిక యాత్రలో మనం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన క్షేత్రం కాశీ విశ్వనాథ ఆలయం వైపు వెళ్దాం. కాశీలో ఒక్కరోజు గడిపినా అది శాశ్వత పుణ్యఫలం ఇస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో గంగానది తీరంలో ఈ ఆలయం ఉంది. అంతా శివమయమైన క్షేత్రం అన్న పేరు కాశీకి సొంతం. ఇక్కడే భగవంతుడు శివుడు విశ్వనాథుడిగా వెలిసి భక్తులకు రక్షణ ఇస్తున్నాడు. పురాణాల ప్రకారం త్రిపురాసురులను సంహరించిన తర్వాత శివుడు కాశీని తన నివాసంగా ఎంచుకున్నాడు. కాశీలో మరణించిన వారు కైలాసానికి నేరుగా వెళతారు అని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగా కాశీని మోక్ష నగరి అని పిలుస్తారు. కాశీ విశ్వనాథ్ ఆలయానికి దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. గతంలో అనేక సార్లు దాడులు జరిగినప్పటికీ భక్తుల విశ్వాసం కారణంగా ఆలయం మళ్లీ పునర్నిర్మించబడింది. ప్రస్తుతం ఉన్న గోపురాలు, శిఖరాలు బంగారు కవచాలతో వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఆలయానికి వెనుక భాగంలో గంగానది ఉండటం ఆధ్యాత్మిక శోభను మరింత పెంచుతోంది. ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి వరకు ప్రత్యేక పూజలు జరుగుతాయి. ముఖ్యంగా మంగళహారతి, మధ్యాహ్న భోగం, సాయంత్రం గంగాహారతి ఇవన్నీ భక్తుల హృదయాలను ఆకట్టుకుంటాయి. గంగాహారతి సమయంలో గంగానది తీరంలో వేలాది దీపాలు వెలిగే దృశ్యం అసలు మాయల ప్రపంచం లాంటిది. ఇక్కడ లభించే ప్రసాదాలు పంచామృతం, బిల్వదళాలు ఎంతో పవిత్రమైనవిగా పరిగణిస్తారు. భక్తులు స్వామివారికి బిల్వపత్రం సమర్పించడం తప్పనిసరి అనుకుంటారు. భక్తుల విశ్వాసం కాశీ విశ్వనాథుని దర్శనం పొందితే 7 జన్మాల పాపాలు తొలగిపోతాయి అనే నమ్మకం ఉంది. వివాహం, ఆరోగ్యం, మోక్షం ఏ కోరికైనా ఇక్కడ తీర్చబడుతుంది అని భక్తుల విశ్వాసం. కాశీ ఆలయం కేవలం భారతీయులకే కాదు, విదేశీయులకు ప్రత్యేక ఆకర్షణ. ప్రతి ఏటా లక్షలాది మంది యాత్రికులు వారణాసి చేరుకుని గంగా స్నానం చేసి విశ్వనాథుని దర్శనం పొందుతారు. ఇలా మోక్షనగరిగా ప్రసిద్ధి పొందిన కాశీ విశ్వనాథ ఆలయం భక్తులకు నిత్య శాంతి, ఆధ్యాత్మిక తృప్తిని అందిస్తోంది. హర హర మహాదేవ్, బోలో గంగామయాకి జై అంటూ ప్రతిరోజు గంగానది తీరంలో మారుమ్రోగే నినాదం మన హృదయాలను పవిత్రం చేస్తుంది. మరి ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు హర హర మహాదేవ్, శంభో శంకర. మన ఆధ్యాత్మిక యాత్రలో మనం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన క్షేత్రం కాశీ విశ్వనాథ ఆలయం వైపు వెళ్దాం. కాశీలో ఒక్కరోజు గడిపినా అది శాశ్వత పుణ్యఫలం ఇస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో గంగానది తీరంలో ఈ ఆలయం ఉంది. అంతా శివమయమైన క్షేత్రం అన్న పేరు కాశీకి సొంతం. ఇక్కడే భగవంతుడు శివుడు విశ్వనాథుడిగా వెలిసి భక్తులకు రక్షణ ఇస్తున్నాడు. పురాణాల ప్రకారం త్రిపురాసురులను సంహరించిన తర్వాత శివుడు కాశీని తన నివాసంగా ఎంచుకున్నాడు. కాశీలో మరణించిన వారు కైలాసానికి నేరుగా వెళతారు అని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగా కాశీని మోక్షనగరి అని పిలుస్తారు. కాశీ విశ్వనాథ్ ఆలయానికి దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. గతంలో అనేక సార్లు దాడులు జరిగినప్పటికీ భక్తుల విశ్వాసం కారణంగా ఆలయం మళ్లీ పునర్నిర్మించబడింది. ప్రస్తుతం ఉన్న గోపురాలు, శిఖరాలు బంగారు కవచాలతో వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఆలయానికి వెనుక భాగంలో గంగానది ఉండటం ఆధ్యాత్మిక శోభను మరింత పెంచుతోంది. ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి వరకు ప్రత్యేక పూజలు జరుగుతాయి. ముఖ్యంగా మంగళహారతి, మధ్యాహ్న భోగం, సాయంత్రం గంగాహారతి ఇవన్నీ భక్తుల హృదయాలను ఆకట్టుకుంటాయి. గంగాహారతి సమయంలో గంగానది తీరంలో వేలాది దీపాలు వెలిగే దృశ్యం అసలు మాయల ప్రపంచం లాంటిది. ఇక్కడ లభించే ప్రసాదాలు పంచామృతం, బిల్వదళాలు ఎంతో పవిత్రమైనవిగా పరిగణిస్తారు. భక్తులు స్వామివారికి బిల్వపత్రం సమర్పించడం తప్పనిసరి అనుకుంటారు. భక్తుల విశ్వాసం కాశీ విశ్వనాథుని దర్శనం పొందితే 7 జన్మాల పాపాలు తొలగిపోతాయి అనే నమ్మకం ఉంది. వివాహం, ఆరోగ్యం, మోక్షం ఏ కోరికైనా ఇక్కడ తీర్చబడుతుంది అని భక్తుల విశ్వాసం. కాశీ ఆలయం కేవలం భారతీయులకే కాదు, విదేశీయులకు ప్రత్యేక ఆకర్షణ. ప్రతి ఏటా లక్షలాది మంది యాత్రికులు వారణాసి చేరుకుని గంగా స్నానం చేసి విశ్వనాథుని దర్శనం పొందుతారు. ఇలా మోక్షనగరిగా ప్రసిద్ధి పొందిన కాశీ విశ్వనాథ ఆలయం భక్తులకు నిత్య శాంతి, ఆధ్యాత్మిక తృప్తిని అందిస్తోంది. హర హర మహాదేవ్, బోలో గంగామయాకి జై అంటూ ప్రతిరోజు గంగానది తీరంలో మారుమ్రోగే నినాదం మన హృదయాలను పవిత్రం చేస్తుంది. మరి ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు హర హర మహాదేవ్, శంభో శంకర.